వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఎక్సెల్లో విజువల్ రిప్రజెంటేషన్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, విజువల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనం కొంచెం డేటా ఏదైతే ఉంటుందో దాన్ని టెక్స్ట్ రూపంలో కాకుండా పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేసేదే మనకి విజువల్ రిప్రజెంటేషన్ అండి. అందులో బార్ చార్ట్స్ అని, పై చార్ట్స్ అని, లైన్ చార్ట్ అని చెప్పేసి చాలా ఉంటాయి మనకి. అవి ఎలా డిజైన్ చేసుకోవాలి ఎక్సెల్‌లో అనేది ఈ సెషన్‌లో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనొక డేటా అనేది తీసుకున్నాను. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనకి డేటా అనేది కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించాలి అంటే, మనం ఒక విజువలైజేషన్ రూపంలో మనం డిజైన్ చేయగలిగామనుకోండి, దానికి చూడగానే పిక్చర్ చూడగానే మనకి మ్యాటర్ అనేది అర్థమవుతుంది. కంటెంట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. లేదు, మనకొక పారాగ్రాఫ్ చదివిన తర్వాత అర్థం కావడం అది ఒక విషయం అయితే, అదొకటైతే మనకి పిక్చర్ చూసిన వెంటనే అందులో ఉన్న కంటెంట్ ఏంటి రాశారు, కంటెంట్ ఏముంది అనేది మనకి ఈజీగా అర్థమవడం కోసం ఈ విజువల్ రిప్రజెంటేషన్స్ అనేవి చేయడం జరిగింది. అయితే వీటిని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూస్తే, నేనొక టేబుల్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ స్టూడెంట్‌కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్, ఒక 4 సబ్జెక్ట్స్‌లో మార్క్స్ ఎలా వచ్చినాయి, ఒక 5 స్టూడెంట్స్‌కి అనేది తీసుకున్నాను. దీన్ని మనం ఎలా విజువలైజ్ చేయాలి, చార్ట్ రూపంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం డేటా అంతటిని సెలెక్ట్ చేస్తాం. చేసి ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది కదండీ ఇక్కడ. ఇన్సర్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ అని కనిపిస్తది. ఇందులో మనకి ఇది బార్ గ్రాఫ్ ఇది. అంటే ఇందులో మనకి 2D కాలమ్స్ ఉంటాయి, 3D కాలమ్స్ ఉంటాయి. అలా మనకు నచ్చింది మనం తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను 2D కాలమ్ అనేది తీసుకున్నానండి. ఇది 2D కాలమ్ అంటే మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఈ బాక్స్‌లో అదంతా కూడా మనకి గ్రాఫ్ రూపంలో విజువలైజ్ అయింది. ఇందులోనే మనకి పై చార్ట్ ఉంటుంది. ఇలా పై చార్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే మనకి హిస్టోగ్రామ్ ఉంటుంది. ఇంకా చాలా గ్రాఫ్సే ఉంటాయండి. ఇది వాటర్ ఫాల్, నెక్స్ట్ ట్రీ మ్యాప్ ఉంటుంది, సన్బర్స్ట్ ఉంటుంది. ఇలా మనకి చాలానే ఉంటాయన్నమాట. స్కాటర్, ఇలా మనకి నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బార్ గ్రాఫ్ అనేది తీసుకున్నానండి. ఇది బార్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ తీసుకున్న వెంటనే మనకి చార్ట్ టూల్స్ అని చెప్పేసి 2 యాడ్ అవుతాయి. డిజైన్ అండ్ ఫార్మాట్. ఇవేంటంటే ఫస్ట్ మన చార్ట్ అనేది ఇలా ఉంది కదండి. ఇందులో మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే, గ్రాఫ్‌కి సంబంధించిన చేంజెస్ అయితే డిజైన్‌లో చేసుకుంటాము. లేదు, మనం ఇక్కడ ఇచ్చిన డేటాకి సంబంధించిన చేంజెస్ అయితే ఫార్మాట్‌లో మనం చేసుకోవడం జరుగుద్ది. అయితే ఫస్ట్ నుంచి చూద్దాం చూడండి. యాడ్ చార్ట్ ఎలిమెంట్ అని ఉంది కదండీ. ఇందులో ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకున్నా, లేదనుకుంటే డేటా టేబుల్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకున్నా, ఇలా టేబుల్‌లోనే మనకి డేటా, గ్రాఫ్‌లోనే మనకి టేబుల్ అనేది వచ్చేలా విజువలైజ్ అవ్వాలా, ఇలా మనం కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవడానికి, ఇలా సెంటర్‌లో రావాలా మన మార్క్స్ అనేవి, ఇన్సర్ట్ రావాలా, ఇలాంటివి కొన్ని చేంజెస్ అనేవి ఈ యాడ్ చార్ట్ ఎలిమెంట్‌లో మనం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్‌ని. నెక్స్ట్ క్విక్ లేఅవుట్. ఇదేంటంటే మనకి ఈ మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లీషు ఇవి ఉన్నాయి కదండీ. ఈ కలర్‌లో రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు కదా, ఆటోమేటిక్‌గా ఇచ్చాడు అది. మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్విక్ లేఅవుట్‌లో మనం చేంజ్ చేసుకోవచ్చు. పైన కావాలా, లేకపోతే అప్పా, డౌనా, బాటమా ఇవన్నీ కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ కలర్స్. చేంజ్ కలర్ ఏంటంటే మన గ్రాఫ్‌కి సంబంధించి కలర్ ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఇలా ఏదైతే కలర్స్ అనేవి అక్కడ విజిబుల్ అవుతాయో మీకు ఆ కలర్, మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మన గ్రాఫ్ అనేది ఆ కలర్స్‌లో విజిబుల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన షేడ్స్ అనేవి ఈ చార్ట్ స్టైల్స్‌లో వచ్చేస్తాయి. ఇందులో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే దాని
ఇలా మనకది విజిబుల్ అవుతుందనమాట. ఇలా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే కదండి. నెక్స్ట్ స్విచ్ రో అని ఉంది కదండి. ఇక్కడ స్విచ్ రో ఆర్ కాలమ్ ఏంటంటే మనకి ఇక్కడేమో సబ్జెక్ట్స్ వచ్చినాయి, ఇక్కడేమో నేమ్స్ వచ్చినాయి. అలా కాదు, మాకు ఇక్కడేమో సబ్జెక్ట్స్ రావాలి, ఇక్కడ నేమ్స్ రావాలి అని అనుకున్నప్పుడు మనం స్విచ్ రో ఆర్ కాలమ్ అనేది తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో స్టూడెంట్ నేమ్స్ వస్తాయి అండ్ ఇక్కడేమో సబ్జెక్ట్స్ వస్తాయి. చూసారు కదండి. ఇలా అవసరం లేదు మనకి అని అనుకుంటే మళ్ళీ అదే క్లిక్ చేసేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. అలా లేదు, మనకి ఓన్లీ కొన్ని సబ్జెక్ట్సే సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని కాలమ్స్ మాత్రమే నాకు కావాలి అని అనుకున్నప్పుడు సెలెక్ట్ డేటా అనేది క్లిక్ చేసుకుని మనకి ఏదైతే రో కావాలో ఏదైతే కాలమ్ కావాలో అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన గ్రాఫే వస్తుందండి అక్కడ. నెక్స్ట్ చేంజ్ చార్ట్ టైప్. చార్ట్ టైపే చేంజ్ అవ్వాలనుకోండి, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ చార్ట్ ఏంటి అంటే మనకి ఈ షీట్లో వద్దు, వేరే షీట్లో మనకు కావాలి ఈ చార్ట్ అనేది అని అనుకున్నప్పుడు ఈ మూవ్ చార్ట్ అనేది క్లిక్ చేసి మనకి ఏ షీట్లో అయితే కావాలో ఏ ప్లేస్లో అయితే కావాలో అక్కడ ఓకే చేసుకుంటే మనకి ఆ పేజ్కి ఆ షీట్కి మనకి ఈ చార్ట్ అనేది షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మాట్ ట్యాబ్ చూద్దాం. చూడండి, ఫార్మాట్ ట్యాబ్లో ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటి అంటే షేప్ స్టైల్. మీరు ఏమన్నా షేప్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్ ఉన్నాయి కదండి, అందులో మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేప్ స్టైల్స్ అని ఉంది కదండి, ఇదేంటి అంటే మనం ఒక్క తీసుకున్నామా, ఓకే, ఇదేంటి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసి మనకి ఈ బ్లూ కలర్ వద్దు, వేరే కలర్ ఏమన్నా కావాలి అనుకోండి, ఒక్కదాన్ని క్లిక్ చేస్తే మొత్తం టోటల్ అన్నీ కూడా క్లిక్ అవుతాయి. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కావాలా, ఓన్లీ షేప్ మాత్రమే ఫిల్ అవుతుందండి. షేప్ మాత్రమే ఫిల్ అవుతుంది. మనకు కావాల్సిన షేప్ ఏ కలర్లో అయితే కావాలో ఆ కలర్ అనే దాన్ని మనం అక్కడ యాడ్ చేసుకుంటాం. ఇలా షేప్ ఇక్కడ షేప్ ఫిల్ అండ్ షేప్ అవుట్లైన్ ఉంది చూడండి. ఆ అవుట్లైన్ అంటే ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఫిల్ అవుతుంది. మనకు అవుట్లైన్ క్లిక్ చేస్తే మీరు అక్కడ మీకు కొన్ని కలర్స్ అనేవి కనిపిస్తాయి. ఆ కలర్స్ మీరు ఏది అవసరమైతే అది మీరు క్లిక్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలి అనుకుంటే అది. నెక్స్ట్ షేప్ ఫిల్లోనేమో మొత్తం మనకి షేప్ అనేది ఫిల్ అవ్వడానికి ఉంటుందండి. అంటే మనం అవుట్లైన్ వేరేగా తీసుకోవచ్చు అండ్ షేప్ కూడా వేరే కలర్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ షేప్ ఎఫెక్ట్స్. షేడ్గా కావాలా, ఇలా షాడో ఏమన్నా రావాలా, గ్లో ఏమన్నా రావాలా, ఇలా మనకి చూసారు కదా చేంజ్ అవుతుంది. ఇలా మీరు గ్లో అనేది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఎఫెక్ట్స్లో. ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ ఆర్ట్ స్టైల్ అని చూడండి. ఇక్కడ ఏంటి అంటే వర్డ్స్ టెక్స్ట్ ఏమన్నా మనం చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇది తీసుకుంటాం అన్నమాట. మనకి నచ్చినట్టు మనం దీన్ని డిజైన్ చేసుకుంటాం. ఇంతేనండి. ఈ సెషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.